ఎలా మొదలు పెట్టామన్నది కాదు, ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యమంటున్నారు తమిళ స్టార్ హీరో విజయ్. తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వటంతో తలపతి చివరి సినిమా జననాయకన్ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు ఫ్యాన్స్. మరి విజయ్ పాన్ ఇండియా సినిమాపై క్రేజ్ ఏ లెవెల్లో ఉంది? టఫ్ ఫైట్ ఉన్న సంక్రాంతికే రిలీజ్ అవుతున్న జననాయకన్ పై ఎలాంటి హైప్ ఉంది? సంక్రాంతి కానుకగా జననాయకన్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు విజయ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత పేరుతో డబ్ అవుతోంది. ఇదే తన చివరి సినిమా అంటూ శనివారం మలేషియాలో జరిగిన జననాయకన్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో మరోసారి కన్ఫర్మ్ చేశారు విజయ్. ఇసుక వేస్తే రాలనంతగా విజయ్ అభిమానులతో జననాయకన్ ఆడియో లాంచ్ అదిరిపోయింది. విజయ్ అంటే ఫ్యాన్స్ లో ఎందుకంత క్రేజో చాటి చెప్పింది ఈవెంట్. మలేషియాలో జరిగిన జననాయకన్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్పీచ్ తో ఆదరగొట్టారు విజయ్. 30 ఏళ్లుగా తనని ఆదరిస్తోన్న అభిమానులకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే ఇక పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన లాస్ట్ సినిమా అయిన జననాయకన్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గదు అని ఎనర్జెటిక్ స్పీచ్ ఇచ్చిన విజయ్ చివర్లో స్టేజ్ మీద డాన్స్ వేసి సినిమాపై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లారు. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జననాయకన్ ఇప్పటికే 400 కోట్లకి పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. జననాయకన్ తన చివరి సినిమా అని మరోసారి కన్ఫర్మ్ చేశారు విజయ్. సినిమాపై ఎలాంటి హైప్ లేదనుకుంటున్న టైంలో పాన్ ఇండియా రేంజ్ ఈవెంట్ తో మలేషియాలో ఆడియో లాంచ్ తో జననాయకన్ పై సాలిడ్ బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. అనిరుద్ కంపోజిషన్ జననాయకన్ నుంచి ఇప్పటికే విడుదలైన 3 సాంగ్స్ అమేజింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మరి చూడాలి విజయ్ చివరి సినిమా జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.